వార్త అనేది ఇచ్చినప్పుడు ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా ఇవి నాలుగిటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని వార్త రాయాలి. అంటే సమగ్రత ఉండాలి. ఆ వార్త లేకపోతే కాగితాలు చేతికిచ్చి మళ్ళీ సరిచూసుకుని రాయవయ్యా ఇదంతా విషయం ఉండాల్సిందే అని చెప్పేవాళ్ళు మాకు మొట్టమొదటి జర్నలిజంలో పాఠాలు నేర్పినటువంటి గురువులు. ఇప్పుడు చూస్తే వార్త అసలు అది ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు అవి. ఇప్పుడు అదే ఈనాడులో ఒక విచిత్రమైన వార్త వచ్చింది. ఏంటయ్యా అంటే, పశ్చిమ బెంగాల్లో ఆడుకుంటున్న పిల్లలు బంతి అనుకుని నాటు బాంబుని కాలితో తనగా అది కాస్త పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో 2 బాలురికి గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటలకు హుగలీ జిల్లాలోని పాండువాలో ఈ ఘటన జరిగింది. రాజ్ బిశ్వాస్ అనే బాలుడు కాలుతో తనగానే బాంబు భారీ శబ్దంతో పేలిపోయింది. గాయపడిన బాలుని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. బుర్ద్వానికి చెందిన రాజ్ బిశ్వాస్ వేసవిశాలలో పాండువాలను తన మావ ఇంటికి వచ్చాడని పోలీసులు చెప్పారు. గాయపడిన మరో 2 బాలురిని రూపం బల్లక్, సౌరభ్ చౌదరిగా గుర్తించారు. సోమవారం పాండువాలో మరికొన్ని గంటల్లో టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ బహిరంగ సభ జరగకుండా ఈ ఘటన నమోదు కావడం కలకలం రేపింది. అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? నెంబర్ 1, సరే అక్కడేదో అలాంటిది ఏదో అనుకుని ఉంటారనుకోవడంలో కూడా తప్పులేదు. కానీ అసలు పాయింట్ ఏంటి? అసలు బాంబు అక్కడికి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఆడుకునే ప్లేస్కి ఎందుకు వచ్చింది? ఎవరిది అది? లేదా ఆ ప్రాంతంలో బాంబులు ఉంటాయా? అలాంటి బాంబులు ఇట్లాగ జరుగుతూ ఉంటాయా? అప్పుడు కదా అసలు విషయం తెలిసేది. వార్తలో సమగ్రత కొరబడుతోంది.